ఉన్న ఎల్ఐసి జోనల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆందోళన చేసింది. ఎల్ఐసి సంస్థ 60,000 కోట్ల రూపాయలను అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఎల్ఐసి సంస్థ డబ్బును ప్రైవేట్ సంస్థలో ఎలా పెట్టుబడి పెడతారని కాంగ్రెస్ నాయకుడు వేణుగోపాలస్వామి ప్రశ్నించారు. ఈ పెట్టుబడులను ఉపసంహరించుకునే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. భారత కుటుంబాలు పాలసీదారులుగా ఉన్నటువంటి ఎల్ఐసి యొక్క ఫండ్స్ని 60,000 కోట్ల రూపాయలు అదానీ సంస్థలో ఎల్ఐసి పెట్టడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇదే కాకుండా గత 2 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే అదానీ మీద ఎన్నో విధమైనటువంటి అలిగేషన్స్ని హిండర్బర్గ్ అనేటటువంటి సంస్థ చేస్తూ ఉంది. చేరవేసే విధంగా మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఈ విషయాన్ని కొంచెము పేద ప్రజల డబ్బులు ఇదంతా కూడా 60 లక్షల కోట్ల వనరులు కలిగినటువంటి ఎల్ఐసి సంస్థ 1% అంటే 60,000 కోట్ల రూపాయలు ఇవాళ అదాని సంస్థలో పెట్టుబడి పెట్టింది. 1% పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏముంది? సో ఇమీడియట్గా ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రజలు 30 కోట్ల మంది పాలసీదారులు ఉండేటటువంటి సంస్థ కాబట్టి ఈ 60,000 కోట్లను సేవ్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. రేపు ఈ అలిగేషన్స్ వల్ల ఏదన్నా అదాని సంస్థ షేర్ వాల్యూస్ పడిపోయిందంటే ఇది ప్రజలు నష్టపోతారు అనే ఒక సదుద్దేశంతో శ్రీ రాహుల్ గాంధీ గారు ఆమెను రిజైన్ చేయడం జరిగింది. రెండవది, సెబీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె హిండెన్బర్గ్ మీద అలిగేషన్స్ చేస్తూ ఉంది. హిండెన్బర్గ్ మీద ఆమె ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఎవరైతే వ్యక్తులు అలిగేషన్స్ చేసే వ్యక్తులు జడ్జిగా ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి న్యాయాన్ని పొందడం జరుగుతుంది? అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిబిఐ